హలో అందరికీ నమస్కారం. అండ్ నేను ఇక్కడ ఉన్నాను ఇవాళ సప్తరిషి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాధవ్ శర్మ. మాధవ్ శర్మ గారు నాకు బాగా తెలుసు, మా తమ్ముడు లాంటి వాడు. అండ్ మా తమ్ముడితోనే కలిసి వీళ్ళు వేదాలు అన్నీ కూడా నేర్చుకున్నారు, రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో నాకు చాలా అభిమానం మీరంటే. సో నేను సప్తరిషి చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్దామని ఇవాళ స్పెషల్గా మాట్లాడదాం అనుకున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తరిషి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేసి, అక్క ఇలా చేస్తున్నాం మేము, గోశాల ఉంది మాకు, మోర్ దెన్ 25 గో అంటే ఆవుల్ని మేము పరిరక్షిస్తున్నాము, దానికి కూడా మీకు ఏమన్నా డొనేషన్స్ చేయాలంటే చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ దాంతో నేను చాలా ఎక్సైట్ అయిపోయి మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాము. అండ్ ఆ గోశాలని ఎంత బాగా చూస్తున్నారు నాకు తెలుసు. అండ్ వాళ్ళకి ఏదైనా డొనేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా ముచ్చటేసిన విషయం ఏంటంటే, చక్కగా అక్కడ వేదాలు చదువుకున్న చిన్న చిన్న పిల్లలు అందరూ కూర్చుని చక్కగా వేదం చదివి మనకి ఆశీర్వచనం ఇచ్చి దాని తర్వాత మనకి దండం పెట్టి నమస్కారం పెట్టి థ్యాంక్స్ అని చెప్తారు చూసారా, ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు చాలా సంతోషంగా సంపూర్ణంగా అనిపిస్తుంది. సో అంతమంది పిల్లలకి వేదాలు నేర్పడంతో పాటు గోశాల ఒకటి. ఇంకొక నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్లో మొత్తం వేదాలు అందరికీ తెలియాలి, వేదాల గురించి తెలియాలి అని ఒక వేదా డే కింద మన యోగా డే ఎలా ఉంటుందో అలా ఒక డేని అనుకుని ఆ రోజున రకరకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా దాని ముందరి నుంచి ఒక నెల 2 నెలల ముందరి నుంచే ఒక వ్యాన్ తీసుకుని దాంట్లో అందరినీ పెట్టుకుని కాశ్మీర్ టు కన్యాకుమారి బై రోడ్ వెళ్ళి వేదం గురించి మొత్తం అందరికీ చెప్తూ వాళ్ళు అంటే ప్రసిద్ధి చెందడానికి మన వేదాలు ఇంకా అందరికీ తెలియడం కోసం అని, అంటే తెలియట్లేదని కాదు, భారతదేశంలో ఉండి వేదం తెలియదు అంటే అంతకంటే వర్స్ట్ పరిస్థితి ఉండదు. కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది వేదం చదువుకోవాలి అండ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని చేస్తున్న కార్యక్రమం. అది కూడా నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. అందరూ కూడా చాలా బాగా దాన్ని ఆదరిస్తున్నారు. మేము వెళ్తున్నప్పుడల్లా రిసీవ్ చేసుకోవడం కానీ వేదంకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారని మేము వెళ్ళాక మాకు ఇంకా ఎక్కువ తెలుసు. మేము ఇంకా కొన్ని చాలా విషయాలు తెలుసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఇంత దేవాలయ సంపద ఉంది, ఇంత వేద సంపద ఉంది, ప్రతి స్టేట్ వెళ్తుంటే అక్కడ ఇంత కల్చర్ ఉందని మాకు అర్థమైంది. ప్రతి ప్రాంతానికి మారుతుంది, వాళ్ళ ఇది మారుతుంది. చాలా అద్భుతంగా ఆ యాత్ర మాత్రం మాకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క విషయాన్ని మాకు తెలుసున్నది వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మేము నేర్చుకుంటున్నాం. చాలా బాగుంది. అటువంటి వేద ప్రచార యాత్రని మీరందరూ ఇంకా ఆదరణలోకి ప్రజాదరణ బాగా వచ్చేలాగా చేస్తారు. తప్పకుండా. ఇన్ఫాక్ట్ యోగా డే లాగా ఒక వేదా డే కూడా స్టార్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. తప్పకుండా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలని మా సంకల్పం. చేస్తున్నాము, ప్రయత్నాలు కూడా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. యాక్చువల్లీ వేదాలు ఎప్పటి నుంచో వచ్చినవే మనందరికి తెలిసిందే. హనుమాన్ చాలీస్ కూడా చెప్తే అసలు మన భూమండలం ఎలా ఉంటుంది, సూర్యుడు ఎలా ఉంటాడు, అన్ని ప్లానెట్స్ ఎలా ఉంటాయి అన్నది అప్పుడే రాసేసింది. ఇప్పుడు పెద్దగా కనుక్కున్నది ఏం లేదు. ఫారినర్స్ వచ్చి మనకు చెప్పింది కూడా ఏం లేదు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అని మనకు ఆల్రెడీ బుధుడు అందరు ఉన్నారు. సో ఇవన్నీ మళ్ళీ ఇవి మనదే సంస్కృతి, ఇవి మనమే సాంప్రదాయాలు, దాన్ని గౌరవిద్దాం అనే ఒక మంచి అభిప్రాయంతో చేసే కార్యక్రమం. తప్పకుండా జనరేషన్ కి ఈ వేద సంపదను అందించాలన్నదే మా ఫైనల్. తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఆలోచించే వాళ్ళకి. ఆదరణ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి. తప్పకుండా మంచి పనికి ఎవరైనా ఆదరిస్తారు. కొంచెం లేట్ అవుతుంది అంతే సక్సెస్ లో. తప్పకుండా నాకు తెలిసి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక బీ డొనేషన్స్, గోదానాలు కానీ లేకపోతే గో సంరక్షణ అలాగే వేద పరిరక్షణకి ఇవ్వాలనుకుంటే తప్పకుండా నేను చేసే ఈ వీడియో కింద మీకు నోట్స్ ఉంటాయి, చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్వి లింక్స్ ఉంటాయి, మీరు వెళ్ళి డొనేట్ చేయొచ్చు. అలాగే మీకు టైం కుదిరితే వెళ్ళి చూడండి. బికాస్ స్వయంగా వెళ్ళి చూస్తే ఒక అనుభూతి ఉంటుంది చూసారా, అది మనం మాటల్లో చెప్పలేని అనుభూతి. తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇది చెప్దామని ఇలా మా తమ్ముడితో మాట్లాడుతున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్ టు యూ, అంతా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ, నమస్కారం.